ఈ బనకచెర్ల ఇష్యూలో కానీ ఇతరత్ర కానీ ఈ రెండు రాష్ట్రాల మధ్య ఎందుకు ఇంత ఈ హైడ్రామా నడుస్తూ ఉందా? ఏం జరుగుతోంది? ఓ పక్కేమో అసలు బనకచెర్ల చర్చే రాలేదని రేవంత్ రెడ్డి గారు అంటే కమిటీ దాని మీదే వేశారని చెప్పి మంత్రి నిమ్మల రామానాయుడు గారు చెబుతున్నారు. మరి అసలు వీళ్ళు ఎందుకు పెట్టినట్టు? అసలు అనేక సమస్యలు, ఆస్తుల పంపిణీ ఇంతవరకు జరగలేదు, విద్యుత్ బకాయిలు 7,000 కోట్లు రావాలంటారు. వాటన్నింటినీ కాకుండా ఏదో అసలు వస్తుందో రాదో తెలియని బనకచెర్ల ప్రాజెక్టు గురించి ఇంత అడావుడి ఎందుకు చేస్తున్నారు చంద్రబాబు గారు? దానికి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఎందుకు మాట్లాడారు? ఆయన మిగతా అంశాలు చూస్తే అసలు ఇష్యూసే కాదు కదా, చిన్న చిన్న అంశాల కోసం. మరి ఇదే టైంలో అసలు పోలవరం ఎత్తు ఎందుకు తగ్గించారు? అది రాష్ట్రానికి ద్రోహమా, అన్యాయమా, కాదా? పోలవరం ఎత్తుని తగ్గించకుండా ఉంటేనే ఏ స్కీమ్ అయినా సాధ్యమని జగన్ గారు చెబుతున్నారు. సో లోకనాథన్ గారు చెప్పండి, మీరు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వారు, వాటన్నింటినీ స్టడీ చేసిన వారు కదా, మీకేమనిపిస్తుంది? బనకచెర్ల ఇష్యూని ఎందుకు తెరపైకి తీసుకొస్తున్నారు? రెండు రాష్ట్రాలు దాన్ని ఏదో పెద్ద సమస్యలాగా ఎందుకు చూపిస్తున్నారు? కాళ్ళలో కత్తులు దూసుకున్నట్టుగా ఇద్దరు అక్కడ తెలంగాణలో రాజకీయ పార్టీలు, ఏపీలో చంద్రబాబు గారు హడావుడి చేస్తున్న తీరు, పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించిన విషయాన్ని కప్పిపుచ్చి ఈ డ్రామా అంతా ఎందుకు నడుపుతున్నారు లోకనాథన్ గారు? ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 55,000 కోట్ల రూపాయలు, ఇది జాతీయ ప్రాజెక్టు. అవును. ఇప్పటి వరకు వచ్చిన డబ్బులంతా 12,500 కోట్లు వచ్చిందని చెప్తా ఉన్నారు. అది కూడా సక్రంగా జరగట్లేదు. నిన్న లేదు మొన్న మీరు చూసే ఉంటారు, అన్ని పేపర్లో వచ్చింది. దాదాపు 75 కాలనీలు నిర్మాణం చేయాలనుకుంటే ఇప్పుడు వరకు నిర్మాణం జరిగింది 26 కాలనీలే. అట్లాగే ఇప్పుడున్న ఎత్తుకు సంబంధించి కాంటూర్ లెక్కల ప్రకారంగా, ఇప్పుడు ఉన్న లెక్కల ప్రకారంగా చూస్తే, మేము వెళ్ళి పర్యటన చేసాం. ఒక వారం రోజుల క్రితం పర్యటన చేసాం. మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి మేము అంత పర్యటన చేసాం. దాదాపు చింతూరులో ఉండేది కానీ, లేదనుకుంటే భద్రాచలం ప్రాంతంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ మునిగిపోతా ఉన్నాయి. దీనికి సంబంధించి నిర్వాసితులకు సంబంధించి ఈ రోజు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇవ్వని సందర్భం ఉంది. కాలనీ నిర్మాణంలో కూడా కనీస సదుపాయాలు లేవు. ఇంత పెద్ద పోలవరం ప్రాజెక్టు పక్కనే కాలనీలు ఉంటే మంచినీళ్ళు లేవండి, మరుగుదొడ్లు లేవు, రోడ్లు లేవు, కనీసం సదుపాయాలు లేని స్థితి ఈ రోజు అన్ని కాలనీలో ఉన్నాయి. ఈ రోజు దానికే అతిగతి లేదు, కేంద్రం ఒత్తిడి తీసుకోలేని పరిస్థితి ఉంటే ఇప్పుడు బనకచెర్ల ఆ ప్రాజెక్టు ఖరీదంతా 85,000 కోట్ల రూపాయలు. అది సాధ్యాసాధ్యాలకు సంబంధించిన అంశాలు మనం చూస్తే అది సాధ్యం కాదనేది మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే బనకచెర్లకు సంబంధించిన దాంట్లో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు భ్రమలు పెట్టే వ్యవహారం జరిగింది. ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టు ఉంది. వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించిన దానిలో పూర్తి చేయగలిగితే అక్కడున్న ప్రకాశం, మిగతా నెల్లూరు ఆ ప్రాంతానికి సంబంధించి అనేక లాభాలు వచ్చేదానికి అవకాశం ఉంది. కానీ ఈరోజు చూస్తే దానికి సంబంధించిన దాంట్లో కూడా ఇప్పటికే చాలా సంవత్సరాలు అయింది, ఎప్పటికీ ఆ వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది అనే దగ్గర కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించిన అనుసంధానం చేయాలనేది కూడా ఒక అంశం ఉంది. దానికి సంబంధించిన ఏమైనా రివ్యూ చేస్తున్నట్టు రివ్యూ కాదు. అంటే ప్రజలు భ్రమ పెట్టి ఏదో ఒక ప్రాజెక్టు తీసుకొస్తున్నారనేది భ్రమల్లో ముంచే వ్యవహారం తప్ప, ఒక ప్రాజెక్టు తర్వాత ఒక ప్రాజెక్టు చేసి రాష్ట్రాన్ని, ఎందుకంటే వ్యవసాయం అనేది ఒక ప్రాథమికమైన రంగం. ఆ ప్రాథమిక రంగానికి ఏ ప్రభుత్వం అయితే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందో ఆ ప్రాధాన్యత బట్టి అది అభివృద్ధి అయ్యేదానికి అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యత, లేదు బనకచెర్లకు సంబంధించిన ప్రాజెక్టా, లేదు తెలంగాణకి మనకి మధ్యన వైరుధ్యాలు సృష్టించి కేంద్ర ప్రభుత్వం ఆటలాడుకోవడానికి చేస్తున్న ఒక కుట్ర, ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒకవైపున కేంద్రం ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆక్సిజన్లా పనిచేస్తుంది. ఏది కూడా డబ్బులు తీసుకొచ్చే దగ్గర ఒత్తిడి తీసుకురాని స్థితి ఈరోజు ఉంది. పోలవరం కాలువలకు సంబంధించిన దాంట్లో విశాఖపట్నం కానీ లేదు ఇతర ప్రాంతాల్లో నిర్మాణం చేస్తుంది కూడా ఆ రైతులకి ఈ రోజు కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. వాళ్ళు అడుగుతా ఉన్నారు, కాలువలు తవ్వుతా ఉన్నారు, దానికి సంబంధించి నష్టపరిహారం అంటే నష్టపరిహారం కూడా పట్టించుకునే స్థితి లేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు పోలవరాన్ని పూర్తి చేయండి, సరైన సమయంలో పూర్తి చేయండి. దానికి సంబంధించిన దాంట్లో కాపర్ డ్యామ్ కు సంబంధించిన విషయంలో కానీ, లేదనుకుంటే ఎత్కేకు సంబంధించిన దాంట్లో కూడా అనేక ఇవన్నీ అది ఓకే అనుకోండి. ఆ ఎత్తు లేకపోతే బనకచెర్లకు కూడా సాధ్యం కాదని జగన్ గారు చెప్తున్నారు కదా, దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు చంద్రబాబు గారు కానీ, నిమ్మల రామానాయుడు గారు కానీ, మిగతా మంత్రులు కానీ? ఇంకో ఇష్యూ ఏంటంటే ఈ రెండు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు, ఆస్తుల విభజన కాడి నుంచి విద్యుత్ బకాయిలు కానీ ఇవన్నీ ఉంటే వాటి గురించి అసలు ఒక్క ముక్క మాట్లాడుకోకుండా వీళ్ళిద్దరూ జరగని బనకచెర్ల గురించి ఎందుకు హడావుడి చేస్తున్నారు? ఈ రెండు గురు శిష్యులు ఇద్దరిది మ్యాచ్ ఫిక్సింగ్ అనుకోవాలా, లేక పోలవరం 45 కావాల్సిందే అనేది చంద్రబాబు గారు ఎందుకు అడగలేకపోయారు? వీళ్ళిద్దరు గురు శిష్యులు,
ఎందుకంటే అక్కడ రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు మనిషి అనేది అన్ని పత్రికల్లో రాస్తున్న అంశం. రెండో అంశం ఏంటంటే, ఒక అంశాన్ని వివాదాస్పదమైన తీసుకొచ్చి ఆ ప్రజల్ని ఈ ప్రజల్ని మభ్య పెట్టే కార్యక్రమం, రాజకీయంగా లాభం పొందే కార్యక్రమం తప్ప రైతులకు సంబంధించిన అంశంలో కానీ లేదు ప్రజలకి తాగునీరుకి సంబంధించిన అంశంలో కానీ దానిలో ముడిపడి లేదు. ఒకవైపున కొన్ని దాని మీద ఈయన ఫోకస్ చేస్తున్నాడు. ఒకటి రాజధాని విషయం ఫోకస్ చేస్తున్నాడు, రెండు విశాఖపట్నంలో ఐటీ దాన్ని ఫోకస్ చేస్తున్నాడు. మిగతా ప్రాంతాల్లో ఆగ్రహం ఉంది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన అంశాల్లో ప్రతి జిల్లాని ఒక యూనిట్ తీసుకొని ఆ యూనిట్ ని ఆధారం చేసుకొని డబ్బులు కేటాయించి అభివృద్ధి చేయాలి. ఆ రకమైన స్ట్రాటజీ ఏం లేదు. ఈ రోజు ఏ పరిస్థితికి వచ్చేసింది, కలెక్టర్ మీటింగ్లు పెట్టి ఆ ఐపీఎస్ మీటింగ్లు పెట్టి మమ్మల్ని రక్షించే బాధ్యత, మమ్మల్ని గెలిపించే బాధ్యత మీదనే పరిస్థితి ఉంది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పారు, బాబు షూరిటీ ప్రజల గ్యారంటీ అనే పరిస్థితి ఉంది. ఇప్పుడు బాబు షూరిటీ ఎవరికంటే అదానికి కార్పొరేట్ శక్తులు తప్ప రైతులకు గాని, విద్యార్థులకు గాని, యువజనులకు గాని, మహిళలకు గాని, నిరుద్యోగ యువత యువకులకు గాని, ఉద్యోగాలకు సంబంధించిన ఎంత దుర్మార్గం అంటే అండి, ఈ సంవత్సరం 3 లక్షల మంది విద్యార్థులు తగ్గారనేది నివేదికలు చెప్తా ఉన్నారు. ఒకవైపు ఏమని చెప్తున్నారు, లోకేష్ బాబు గారు నేను ఛాలెంజ్ తీసుకున్నాను విద్యా వ్యవస్థను మెరుగైన పరిస్థితి. 3 లక్షల మంది విద్యార్థులు ఎందుకు తగ్గారు? రైట్, ఓకే. అది మళ్ళీ వేరే చర్చిద్దాంలేండి. అది వేరే అంశం కింద మనం టేకప్ చేద్దాం. ప్రస్తుతానికి ఈ రెండు రాష్ట్రాల మధ్య ఈ హై డ్రామా నడపడంలో ఉద్దేశం ఏమిటి? నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఆస్తుల విభజన వీటి మీద చేయొచ్చు కదా. పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల ఆంధ్రప్రదేశ్కి నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా అన్నదే ప్రధాన అంశం. మల్లేశ్వరి గారు చెప్పండి. సార్, ఇవాళ ఆంధ్ర రాష్ట్రం కోసం ఇప్పుడు వెళ్ళిపోయి తెలంగాణ ముఖ్యమంత్రి వీళ్ళిద్దరు కూర్చున్నారు అని అంటే వాళ్ళు ఇద్దరు గురు శిష్యులు అన్న విషయం ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఆయనే ముఖ్యమంత్రిగా ఉండి నేను అక్కడి నుంచి వచ్చినటువంటి మొక్కని నా రాజకీయానికి గురువు చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు ఆయన ఏం అడుగుతాడు సార్? వాళ్ళు ఏం అడగలుగుతారు అంటే జనాలని మభ్య పెట్టడానికి ఇవాళ పోలవరంకి ఫండ్స్ ఇవ్వను అని సెంట్రల్ చేతులెత్తేసింది అని అంటే అర్థం ఏంటి సార్? అర్థం ఏంటి? దాంట్లో ఉన్నటువంటి లోటుపాటు ఏంటి అనేది అందరికీ క్లియర్ గా తెలిసినటువంటి విషయం. వీళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ పోలవరం గాని లేకపోతే అమరావతి మీద గాని ఎన్ని డబ్బులు గండుకున్నారో, ఎన్ని మూటలు తీసుకున్నారో అన్న విషయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. వాళ్ళ హయాంలో ఇంచు పని కూడా జరిగినటువంటి సందర్భాలు ఒక్కటి కూడా లేవు. ఇవాళ అనవసరమైనటువంటి ఇష్యూలు తీసుకొని వచ్చేసి ఇప్పుడు పోలవరం హైట్ తగ్గిస్తే నష్టం జరుగుతుంది అన్న విషయం స్కూల్ పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు సార్. అది నష్టం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా కూడా వీళ్ళు దానికోసం మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. వాళ్ళు చేస్తుంది తప్పన్న విషయం వాళ్ళకి కూడా తెలుసు. సంబంధం లేనటువంటి విషయాలను తీసుకొని వచ్చి అక్కడ సెంట్రల్ మినిస్టర్ల దగ్గర మాట్లాడాము అని మాట్లాడుతుంటే రామ్మోహన్ నాయుడు గారికి ఆయనకి అసలు తెలీదా సార్ ఇన్ఫర్మేషన్ చర్చ వచ్చిందని ఈయన అంటాడు. సీఎం గారేమో తెలంగాణ సీఎం గారేమో చర్చే రాలేదంటున్నారు. అంటే ఎవరిని మోసం చేయడానికి సార్ మీరు కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నారు? మీకు రాజధాని కావాలన్నా లేకపోతే ముడుపులు కావాలన్నా అని అంటే మాకు స్పెషల్ స్టేటస్ వద్దు, మాకు ముడుపులే కావాలని తీసుకున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఇది సాక్షాత్తు సెంట్రల్ వాళ్ళు చెప్పినటువంటి విషయం. ఇవాళ ఎందుకు చేస్తారు సార్ వీళ్ళు? ముడుపులు అంటే కరెక్ట్ కాదు. ముడుపులు అంటే డైరెక్ట్ గా అంటే కరెక్ట్ కాదు. ప్యాకేజ్ అడిగారు, ప్యాకేజీ వాళ్ళ ద్వారా ముడుపులు తీసుకుంటారని మీరు ఆరోపించవచ్చు, కానీ అసలు ముడుపులే అడిగారని ఎట్లా అంటారు? తప్పు కదా, అట్లా తప్పు మాట్లాడదు. తీసుకున్నప్పుడు పని కూడా కల్పించాలి కదా. పని జరుగుతున్న విషయం కూడా అక్కడ మినిమం ఫెసిలిటీస్ కూడా లేనటువంటి పరిస్థితిలో ఇవాళ వీళ్ళు ఎందుకు సార్ ప్రాజెక్టులు ఎందుకు కడతారు? ఓకే, లేకపోతే వీళ్ళు వచ్చిన హయాంలో ఒక్క ప్రాజెక్ట్ అవ్వదు సార్. మీరు చూడండి ఈ 3 సంవత్సరాలు కూడా పోలవరం మీద, అమరావతి అంటే కాదు మల్లేశ్వరి గారు, అమరావతి అంటే అమరావతి ఇంకా ఔటర్ రింగ్ రోడ్డే రాలేదు, పక్కన హైటెక్ సిటీ వచ్చేస్తుందని చెప్తున్నారు ఇప్పుడు. అది ఎక్కడ వచ్చేది సార్? 1500 ఎకరాల రైల్వే స్టేషన్ అంట. ఎక్కడ సార్? ఏంది సార్ ఈ మాటలు? మరి జనాన్ని ఏపీ ప్రజలు అమాయకులు. వడ్డే శోభనాశ్వరరావు నేను అన్నారు కదా, ఈ మాటల మీద ఆయన అన్న మాటలు మళ్ళీ నేను రిపీట్ చేయడం బాగుండదు. కానీ ఏపీ ప్రజల్ని పిచ్చోళం చేయాలా లేకపోతే అమాయకులు అనుకుంటున్నారో మరి వాళ్ళే తెలుసుకోవాలి. దృష్టిలో అమాయకులే.
ఈయన 14 సంవత్సరాలు సీఎం గా ఉన్నంత సేపు ఇప్పటికే ఆయన చేసింది ఒరిగింది ఏమీ లేదు. రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పదంలో నడుపుతాను, అభివృద్ధి పదంలో తీసుకెళ్తాను అని అంటే మనం 14 సంవత్సరాలు సీఎం అయి కూడా ఏం చేసింది ఏం లేదన్నమాట. ఏమీ లేదు సార్. ఓకే రైట్. తిలక్ గారు చెప్పండి, ఏమిటి బనకచర్ల డ్రామా ఏమిటి? ఒక ఆయనేమో అసలు చర్చ జరగదంటారు, ఏపీ వాళ్ళు చర్చ జరిగిందంటారు, ఇంకోవైపు ఏమో అసలు పోలవరం ఎత్తు తగ్గించినటువంటి దాన్ని కప్పిపుచ్చి ఈ కథ అంతా నడుపుతున్నారు. జగన్ గారు ఏమో చాలా స్పష్టంగా చెబుతున్నారు, ముందు అది 45.75కి ఒప్పుకోండి, రానివ్వండి, తీసుకురండి, తర్వాత బనకచర్ల ఇట్లాంటి అని చేయొచ్చు అని ఆయన సలహా ఇస్తున్నారు. అసలు బనకచర్ల సాధ్యం కాదని తెలుగుదేశం మద్దతుదారులే చెప్తున్నారు. సో ఈ గందరగోళం ఎందుకు చేస్తున్నారు? ఇంకోవైపు ఏమో విభజన సమస్యలన్నీ వదిలేసి జరగని బనకచర్ల మీదకి ఎందుకు వెళ్తున్నారు? నిన్న జరిగిన పరిణామాలు చూస్తే రేవంత్ రెడ్డి గారు బనకచర్లను వ్యతిరేకించినట్టు, బనకచర్ల కోసం తెలంగాణతో చంద్రబాబు నాయుడు గారు పోరాడుతున్నట్టు, 2 రాష్ట్రాల్లో వీడు హీరోలు ఉన్నట్టుగా ప్రచారం చేసుకోవటం ఒకటి. 2 అసలు ప్రధానమైన సమస్యలు 3 అండి. ఒకటి నీటి లభ్యత, ఆ నీరు అనేది ఉందా, వరద జలాలు వాడుకుంటాం అనేది చంద్రబాబు నాయుడు గారి వాదన. వరద జలాలు ఎట్లా లెక్కేస్తావు, ఉన్నాయా లేవా? ఉత్తరాఖండ్ లో ప్రాజెక్టులు రెండు డ్యాములు కడుతుంటే దానికి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఉంది, సిడబ్ల్యూసీ పర్మిషన్ ఉంది. ఉన్నప్పుడు వరద జలాల్లో 22.3% నీరు ఉత్తరాఖండ్ నుంచి ఆ నది నుంచి వస్తాయి గోదావరిలోకి. మరి అటువంటిప్పుడు అక్కడ ఆ నీటిని నిల్వ చేసుకోవడానికి పోలవరంలో 45.72 మీటర్ల ఎత్తున డ్యామ్ కనుక కట్టితే నీళ్లు నిల్వ ఉంటాయి. అప్పుడు బనకచర్ల కనుక ప్రయోజనం, బనకచర్లకు పంపించడానికి వీలు ఉంటుంది. ఈ వాస్తవాన్ని వదిలిపెట్టేసి బనకచర్ల నీరు ఉంది మేము కట్టుకుంటాం, సముద్రంలో పోతుంది మేము కట్టుకుంటాం, ఈ వాదన తీసుకొస్తున్నారు. ఇది ఎలా సాధ్యం? 2, పోలవరం ప్రాజెక్టు కట్టడానికి నిధుల కోసం నానా తిప్పలు పడి రాజశేఖర రెడ్డి గారి పుణ్యమని అది జాతీయ ప్రాజెక్టు చేశారు. ఇప్పటికే దాని కింద మీద పడుతున్నారు. అలాంటిది దీనికి డబ్బులు 80,000 కోట్లు ఖర్చు అవుతుంది అంటున్నారు. 80,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీకు చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న గొప్ప ఆర్ట్ ఏంటంటే అసలు సిడబ్ల్యూసీ పర్మిషన్ లేకుండా కేంద్ర ప్రభుత్వం నిధులు వదులుతాడు ఆయన. ఇది చాలా విచిత్రంగా ఉంటది. అసలు ప్రాజెక్ట్ పర్మిషన్ లేదు, డిపిఆర్ లేదు, మీరు ఎక్కడుందో చెప్పడు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేయాలి. ఇది ఎట్లా ఉంటుందంటే అమరావతిలో మోడీ గారిని తీసుకొచ్చి ఈ మధ్య 2సారి శంకుస్థాపన చేయించారు. ఆ తర్వాత 2 రోజులకి ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చింది, అంతర్జాతీయ సంస్థను తీసుకొచ్చి ఆర్కిటెక్చర్స్ ని డిపిఆర్ తయారు చేస్తున్నారు. అంటే డిపిఆర్ లేకుండా మోడీ గారితో ప్రధానమంత్రితో శంకుస్థాపన చేయించినంత గొప్ప మనిషి చంద్రబాబు నాయుడు గారు. అలాగే బనకచర్ల విషయంలో కూడా నీటి లభ్యత ఏమిటి, నిధులు ఎలా, 2 రాష్ట్రాల సయోధ్య ఎట్లా, ఉత్తరాఖండ్ ఎలా మాడుకోవాలి? ఉత్తరాఖండ్ కాదు, మీరు పొరపాటు చెబుతున్నట్టున్నారు. ఉత్తరాఖండ్ కాదు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర పొరపాటు. ఇవన్నీ అంశాలు వదిలిపెట్టేసి ఒకే అంశం, కేంద్రం డబ్బులు ఇవ్వాలి. మూడో అంశం ఏంటంటే పైగా వాళ్ళు వెనక్కి పంపించారు, పర్యావరణ శాఖ వాళ్ళు ఆల్రెడీ వెనక్కి పంపించారు. మరి దాని మీద చర్చ ఏంటో. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు అసలు ఈ ప్రాజెక్ట్ బనకచర్ల కనుక టేకప్ చేస్తే మొత్తం పోలవరం ప్రాజెక్ట్ రీడిజైన్ చేయాల్సి వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. సో ఇవన్నీ వదిలేసి వీళ్ళిద్దరు వెళ్ళి కేంద్ర ప్రభుత్వం అంటే అక్కడ వేదిక ఇచ్చిందంటే వీళ్ళిద్దరు వెళ్ళి కూర్చుని కబుర్లు చెప్పుకున్నారండి. ఇదేందో అసలు అర్థం కాదు. కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఏమిటి, వీళ్ళ బాధ్యత ఏమిటి, ఆఫీసర్ల కమిటీ ఏమిటి, ఇది ఎవరిని మాయ చేయడానికి, ఎందుకు, దీనివల్ల వచ్చేదేమిటి, బనకచర్లతో అయ్యేదేమిటి? కేసీఆర్ ముందు రోజే ముఖ్యమంత్రుల సమావేశానికి ముందు రోజే కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక అధికారి ఒక ప్రకటన చేశారు, బనకచర్ల సాధ్యం కాదు అని. అధికారి కాదు మొన్నటిదాకా అధికారి కాదు ఆయన, మొన్నటిదాకా కేంద్ర ప్రభుత్వంలో ఆ జలశక్తి శాఖలో పనిచేసిన సలహాదారుగా పనిచేశారు. ఇప్పుడు లేరు ఆయన, మాజీ సలహాదారు. ఆయనే ఓపెన్ గా చెబుతున్నాడు, బీజేపీ ఆయన. ఇప్పుడు దీంట్లో సిపిఎం నాయకుడు శ్రీనివాసరావు గారు ఒక మాట చెప్పారు. అసలు బనకచర్ల రహస్యం ఏంటి, గుట్టు ఏంటి అనేది. 20% స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటారు, 30% ఎంతో సెంట్రల్ గవర్నమెంట్, మిగిలిందంతా ఎవరో కాంట్రాక్టులకు ఇచ్చేసి వాళ్ళు ట్రిపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ తరఫున వాళ్ళకి అప్పచెప్పేసి ఆ తర్వాత నీళ్లు అమ్ముతారు. తాగునీరు లీటర్కి ఎంత చొప్పున అమ్ముతారు. ఇక్కడ వెలుగు పత్రిక, కాంగ్రెస్ సంబంధించిన వెలుగు పత్రిక రాసింది, ఒక కాంట్రాక్టర్ కోసమే ఈ ప్రాజెక్ట్ మొత్తం డిజైన్ చేస్తున్నారని చెప్పి. కథ ఇదేనండి, అదే ఇదే. అది సిపిఎం వాళ్ళు బయట పెట్టారు.
అది మొత్తం సాగునీటిని కూడా వ్యాపారం కింద మార్చే కుట్రలో భాగంగానే ఈ బనకచర్ల టేకప్ చేస్తున్నారనేది అందులో సారాంశం. రైట్. మరి ఇటువంటిప్పుడు ఇద్దరు కలిశారు కదా, ఆస్తుల విభజన గురించి 1,00,000 కోట్లు అప్పట్లో ఏదో మేధావుల కమిటీ 75,000 కోట్లు రావాలని 1,00,000 కోట్లు ఆస్తులు రావాలని చెప్పుకున్నారు కదా, బ్యాంకుల్లో ఉన్న డబ్బు, అట్లాగే విద్యుత్ బకాయిలు. మరి వీటి గురించి ఎందుకు మాట్లాడుకోవట్లేదు? జరగని బనకచర్ల గురించి పెద్ద ఎత్తున ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఇక్కడేమో వద్దంటూ అక్కడేమో కావాలంటూ కథ నడుపుతూ. దాంట్లో ఏమైనా కమిషన్ వస్తుందని అంతేనా? బేసిక్ ఒక మాటలో తేల్చేసారు. ఎందుకు మాట్లాడతారు సార్ వాళ్ళు? అదే ఒక మాటలో తేల్చేశారా? రైట్. ఇప్పుడు అంతే కదా సార్.